హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఒక మంచి బ్యూటిఫుల్ మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేస్తాను. ఈరోజు అర్లీ మార్నింగ్ అంటే ఇవాల్టి రొటీనేనండి. శుక్రవారం పూట పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసాను. అలాగే బెడ్షీట్స్ ఇవి రోజు మేము కప్పుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి వాటిని కంఫర్ట్ వేసి వాషింగ్ మిషన్లో డ్రై చేసేసి ఆరేసాను. అండ్ ఇది మా పిల్లలు చేసినటువంటి పని అండి. మీకు పైన కనిపిస్తుంది కదా, పిచ్చుకలు ఏంటంటే మనం ఉంటే అసలు ఉండవు. అందుకని జాగ్రత్తగా హాల్లో నుంచి నేను మెష్ డోర్లో నుంచి తీశాను. సో మా అమ్మ ఏం చేసిందంటే కొన్ని బియ్యం వేసి పిచ్చుక గూడులా కట్టి పైన పెట్టింది. అవి రావమ్మా అని చెప్పినా కూడా కట్టింది. కానీ తను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది తను చేసిన పనికి. అవి హ్యాపీగా అక్కడికి వచ్చి ఉంటున్నాయని చెప్పి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది మినప రొట్టెకి పిండి రెడీ చేశాను. అంటే పొద్దున్నే కూరగాయలు తెమ్మని చెప్తే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. కరివేపాకు అయితే ఎన్ని రోజులైందో నేను అంత ఫ్రెష్గా చూసి. బికాజ్ ఏంటంటే అంతకుముందు ఫ్రిడ్జ్ పాడైపోయిందని చెప్పాను కదా, అప్పుడు తెచ్చినా కూడా 2 రోజులు బయట పెట్టగానే వాడిపోయాయి. ఏదో అలా వేస్తూ ఉండేదాన్ని. సో చక్కగా ఫ్రెష్ కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగినటువంటి క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కచ్చపచ్చగా దంచి వేసి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసి పిండిలో కలిపి ఒక 5 నిమిషాలు ఉంచేసారంటే మనకి కొంచెం ఫ్లఫీగా తయారవుతుంది. సో ఆ తర్వాత ఇలా వేసుకుంటే మీకు బ్యూటిఫుల్ కలర్ మినప రొట్టెలనే వస్తాయి. అంటే ఒకటే పెద్దది వేస్తే మా పిల్లలు ఇష్టపడరని నేను అలా తయారు చేశాను. మీకు చూపించాను కదండి, ప్రెస్టేజ్ ఇది 3 పార్టిషన్స్ ఉన్నది తెచ్చుకున్నానని. సో అది చూపించాను. అండ్ లీవ్స్ చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో వాటిని చూస్తే నాకు గ్రీన్గా ఉండే వెజిటేబుల్స్ అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చినవి చూస్తే ఎంత సంతోషంగా ఉండదు. వాటిని అలా కమ్మగా వండుకొని తినాలని అనిపిస్తుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఇవాళ మార్నింగ్ ఏం చేశాను అనేది మీతో వర్క్ రొటీన్ చూపిస్తానండి. యూజువల్గా వర్క్ రొటీన్ చేసేటప్పుడు అయితే చూపించలేదు. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి ముందు నేను వేసిన ముగ్గు ఇవాళ. ఆ ముగ్గు ఎందుకు వేసాను అనేది కూడా మీకు క్లారిటీ తర్వాత చెప్తానులేండి. సో ఆల్మోస్ట్ 9 అయ్యేసరికి నేను ఇల్లంతా క్లీన్ చేసేసాను. స్టిక్ మాపింగ్ కూడా చేసేసాను. మా అబ్బాయి దేవుడి దగ్గర పూలు తెమ్మంటే కొంచెం అక్కడేదో కరివేపాకు చెట్టు ఉందని అది తను కూడా తీసుకొచ్చాడు. సో కొన్ని సేమ్ నా థాట్సే ఉంటూ ఉంటాయి. అండ్ మా స్టవ్ చూసారా ఎంత క్లీన్గా, ఎక్కడ గ్రీజినెస్ లేకుండా అంచులు గించులు అన్నీ కూడా గీకేసి ఒక అరగంట పైగా గంట పైగా దాన్ని క్లీన్ చేశాను. అండ్ క్లోత్స్ డ్రై అయిపోయినాయి. అండ్ మా పిల్లలు మేము మొన్న హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏదో స్నాక్స్ తీసుకుందాం సూపర్ మార్కెట్కి వెళ్తే పానీపూరి తెచ్చాను. సో అవి మరీ ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ వచ్చి పాడైపోతాయని చెప్పేసి కొంచెం బఠానీ నానబెట్టాను సాయంత్రం చేద్దామని. అండ్ ఇవేవో కొంచెం హై ప్రోటీన్ ఉన్నటువంటి గుడ్లు అంట అండి, ఏదో ఫామ్లో చెప్పారు. సో అవి తీసుకొచ్చి అవి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉడకపెట్టేశాను. అండ్ ఇక్కడైతే మా వారు పూజ చేసేస్తున్నారు. తనకి ఎవ్రీడే మార్నింగ్ చేసుకునే అలవాటు ఉంది. సో స్నానం చేసేసుకొని ప్రశాంతంగా హాయిగా కూర్చొని తన మనని తను కాసేపు సంతోషంగా పూజ చేసుకుంటారు. అండ్ ఇటు పక్కన మనకి లైటింగ్ బాగా వస్తుందని చెప్పేసి నేనే ఇట్లా ఓపెన్ చేసుకున్నారు గాలి వస్తుందని. ఏ కార్నర్కి వెళ్ళినా కూడా చక్కగా పచ్చగా కనిపిస్తూ మైండ్ పీస్ఫుల్గా, పీస్ ఆఫ్ మైండ్గా అనిపిస్తుంది అనమాట. సో జస్ట్ అక్కడికి రాగానే మీకు ఎందుకో మీతో కూడా షేర్ చేయాలనిపించి కొద్దిగా షూట్ చేశాను. అండ్ ఇంకా ఇటు పక్కకు వచ్చేస్తే మనకి వెజిటేబుల్స్ ఇప్పుడైతే అండి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి మంచిగా హెల్తీగా తినాలి ఆ ఉద్దేశంతో. అంతకుముందు ఏంటంటే కొనుక్కొచ్చినా ఎప్పుడుకో తింటే వాళ్ళం, లేదంటే అలా అలా ఉంచుతూ ఎప్పుడుకో ఖాళీ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోవట్లేదు. సో అందుకని కార్న్, యాపిల్స్ బయట పెట్టాను. అండ్ రీసెంట్గా మేము ఇక్కడ ఇన్వర్టర్ వర్క్ కూడా చేయించుకున్నామండి. ఇదైతే డోర్కి ఎదురుగా రావాల్సింది, కానీ అక్కడ వాళ్ళు జనరేటర్కి ఇచ్చారు పాయింట్. సో అందుకని ఆ పని నిన్న చేయించేశాను. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చేసాను నేను మనీ ప్లాంట్. కొంచెం వాటర్లో వేసి పెట్టాను. మీలో ఎవరికైనా మనీ ప్లాంట్ పెంచే టిప్స్ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఎప్పుడు స్పెసిఫిక్గా బయట కుండీల్లో తులసి మొక్కలు లేదంటే ఇంకా వేరే అలోవెరా పెంచుకోవడం తప్పితే మనీ ప్లాంట్ అయితే ఎప్పుడు గ్రో చేయలేదు. సో మీలో చాలామంది పెంచుకునే అలవాటు మీకు ఉండొచ్చు. సో తెలిస్తే నాతో షేర్ చేయండి, సో దట్ నేను అవి మంచిగా పెరిగేలాగా చూసుకుంటాను. అమ్మ అయితే బయట పెట్టేశారు. సో అది బాగా పెద్దగా వచ్చేసేస్తుంది అనుకుంటా. అండ్ ఇవంతా సంత చూసారా, మా అమ్మాయి హాస్టల్ నుంచి వస్తూ తన ఐటమ్స్ అన్నీ తెచ్చేసింది. అన్నీ తీసుకెళ్ళిపోండి అని చెప్పేశారు మాకు ఈ వీక్లో. సో నిన్న వాళ్ళ డాడీతోటి వెళ్ళేసేసి మొత్తం తన లగేజ్ అంతా కూడా తెచ్చేసామండి. ఎలా అంటే ఒక చిన్న ఫ్యామిలీకి కావాల్సిన వస్తువులు ఏ రేంజ్లో ఉంటాయి అన్ని లగేజ్ బ్యాగ్స్ అనమాట. అండ్ తను పడుకోవడానికి బెడ్, దోమతెర, స్టిక్స్ అన్నీ అరేంజ్ చేసాము. బట్ అన్ఫార్చునేట్గా ఈ ప్రాబ్లము మనకి ఇంత ఇబ్బంది అయిపోయింది. సో ఇప్పుడు ఆ బుక్స్ అన్నీ సర్దుకోవాలి, తన బట్టలన్నీ మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలి, అవన్నీ ఒకసారి వాష్ చేయాలి. చాలా అంటే చాలా పని ఉంది. సో బాబోయ్, ఇంకొక సంవత్సరం చదువుకుంటే హ్యాపీగా అయిపోయేది. అది అనుకోకుండా ఇట్లాగ చదువు బ్రేక్ పడిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది.
అండ్ చూసారా బాల్కనీలోకి వస్తే మాత్రం కొంచెం నీట్గా అనిపిస్తుంది. అక్కడ అది చూడడానికి గడ్డి అయినా కూడా ఆ పచ్చదనం అనేది ఒక మంచి లుక్ అనేది వస్తుంది మనం కాసేపు చూసుకోవడానికి. సో ఇంకా ఈరోజు శుక్రవారం అని చెప్పేసి నేను మా ఇంటి ముందు ముగ్గు వేసాను. అంతకుముందు చాక్ పీస్తో వేసేదానండి. ఇది కూడా చాక్ పీసే, బట్ డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా? అది చాలా బరకగా ఉన్న టైల్స్ వేసారు మాకు ఇంటి ముందు. సో ఇది కూడా మేము కిచెన్ సైడ్ వాష్ ఏరియాలో గ్రిల్స్ అడిగాము. ఆ పర్సన్ తెచ్చి ఇక్కడ పెట్టారు కానీ ఇంకా ఫిట్టింగ్ చేయలేదు. సో అదొక్కటి పెట్టేస్తే వాష్ ఏరియా కొంచెం సేఫ్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇవాళ ఈ ముగ్గు వేశాను. కొంచెం తడిపి చాక్ పీస్తో వేస్తే ఒక చిన్న ముగ్గు కూడా మొత్తం అయిపోతుందండి చాక్ పీస్ అంతా. సో ప్రతిరోజు 1 or 2 అయితేనే మినిమం 2 or 3 పెట్టుకుంటే ఒక మాదిరి ముగ్గు వేయచ్చు. సో అంత స్టిక్ లాగా హరిగిపోతుంది. కానీ తడిపి వేస్తే మాత్రం చాలా బాగా మనము పెయింట్తో వేసిన లుక్ వస్తుంది. అయిపోయి చాక్ పీసెస్, కానీ లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది అలా వేస్తే. సో ఈ మెష్ డోర్స్ ఉండడం వల్ల మనకు కొంచెం గాలికి అలా తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంది. సో చాలా అయితే బాగుంది ముగ్గు. చాక్ పీసెస్ అంటే ప్రతి నెల ఒక డబ్బా పట్టేది, దీనికి 3 డబ్బాలు పడతాయి, అంతే డిఫరెన్స్. సో ఇంకా మా బాబు అయితే ఏం చేస్తున్నాడో చూడండి. బైజూస్ ట్యాబ్ ఇప్పించాను కదా, సో గేమ్స్ ఆడుకోవడానికి ఇప్పించారా అని అన్నారు. గేమ్స్ ఆడుకోవడానికి కాదండి, ట్యాబ్లో మనం ఎవ్రీథింగ్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది బైజూస్ వాళ్ళది. మీరు ఓన్లీ బైజూస్ ప్రీమియం వాళ్ళది మాత్రమే వచ్చేలాగా పెట్టుకొని ట్యాబ్కి లాక్ వేయించుకోవచ్చు. సో దట్ పిల్లలు అది మాత్రమే చూస్తారు. మనం అన్లాక్ మోడ్లో తీసుకొని బైజూస్ ప్రీమియం ఇన్స్టాల్ చేసుకుంటే ఇది చూడొచ్చు, నార్మల్ ట్యాబ్ లాగా కూడా వాడుకోవచ్చు. సో మీకు యాప్ లాక్ సిస్టమ్ తెలిస్తే అన్ని లాక్స్ పెట్టేసి పిల్లలకు ఓన్లీ అది వరకు ఫీచర్ ఉండేలాగా ఓపెన్ పెట్టిస్తే వాళ్ళు చదువుకోవాలనుకున్నప్పుడు చదువుకుంటారు, లేదంటే పక్కన పెడతారు. సో అవన్నీ ఆలోచించి ఇప్పించానండి. తనకేం గ్యాడ్జెట్స్ అలవాటు చేయాలని కాదు. సో హ్యాపీగా ఉదయాన్నే పొద్దున్నే ఎగ్స్ అనేవి, ఆ చిన్న ఎగ్ బాయిలర్ ఎంత బాగా హెల్ప్ఫుల్ అవుతుందంటే ఒక పని లేకుండా అవి ఉడికిపోతున్నాయి, స్టవ్తో పని లేకుండా. ఇంకా తలా ఒకటి తినేసేస్తాం అనమాట బ్రేక్ఫాస్ట్ టైంకి. అది ఏ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా ఆల్టర్నేటివ్గా ఒక ఎగ్ అయితే ఉంటుంది మాకు బ్రేక్ఫాస్ట్లో. అండ్ ఇంత క్లీన్గా ఇల్లు నీట్గా ఉండి చక్కగా ఉంటే ఎంత బాగుంటుంది, మనసు పీస్ఫుల్గా కిచెన్లో పని చేసుకోవాలని అనిపిస్తుంది. మా అబ్బాయి అన్నాడు నిన్న చూసి, అంటే ఒక బర్నర్ దగ్గర అంతా బాగా రెడ్గా మనకి మాడిపోయినట్టుగా అయిపోతే, ఏంటి మమ్మీ ఇట్లా ఉంది స్టవ్ అన్నాడు. సో నాకు అనిపిస్తుంది రోజు, కానీ తను కూడా అనేసరికి ఇంకా ఈరోజైతే కూర్చొని నీట్గా క్లీన్ చేసేసాను. ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్కి నిన్నంతా కూడా మర్చిపోయానండి ఇడ్లీ కానీ దోశ కానీ వేయడం. సో మనకి ఎప్పుడు అడ్వాన్స్గా చపాతీ పిండి ఉంచుకుంటాం కదా, పూరి చేద్దామని అనుకొని పిండి యాజ్ యూజువల్గా చపాతీ కలిపినట్టు ఎక్కువ కలిపేశాను. మళ్ళీ దాన్ని పక్కన పెట్టడం ఇదంతా ఎందుకని చపాతీలే చేసేసాను. బట్ ఈరోజైతే పూరి చేద్దామని అనుకున్నాను. నేను చిన్న టిన్ ఉంది క్యాను, అందులో నింపంగా ఇంకా కొంచెం ఉంటే ఈ కవర్లో పెట్టుకొని ఈ క్లిప్స్ దొరుకుతుండే, మీకు పచ్చగా కనిపిస్తుంది కదా, దాంతో సీల్ క్లిప్స్ అనేవి దాంతో వేసేసుకుంటే ఇంకా మనకి దుమ్ము అదేం పోదు. సో కావాలనుకున్నప్పుడు వాడుకోవడం, సీల్ చేయడం, అట్లా కవర్ అయిపోయిన తర్వాత ఇక నేను స్టీల్ క్యాన్లో పోసుకున్నది నెక్స్ట్ ఇది అయిపోయిన దగ్గర నుంచి వాడుకుంటూ ఉంటాను. అది పక్కకు పెట్టేసి అన్ని రోజులు ఇది తీసుకుని వాడుకుంటూ ఉంటాను. సో మీకు ఇలా నేను కిచెన్లో వాడే కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ అన్నీ కావాలంటే హోమ్ అండ్ కిచెన్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఒక చిన్న అమెజాన్ లింక్ ఉంటుందండి మన డిస్క్రిప్షన్లో. అది ఒకసారి ఓపెన్ చేస్తే మీకు 400 ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. వాటిలో మీకు ఆల్మోస్ట్ అన్ని ఆర్గనైజర్స్ కానీ వాడుకునే యూస్ఫుల్ అనేవి, అంటే మనకు కొంచెం కన్వీనియంట్గా ఉంచుకునే అన్నీ ఉంటాయి. మీకు ఏమైనా కావాలంటే వాటి మీద ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అవైలబుల్గా ఉంటే అది అమౌంట్ కనిపిస్తుందండి. అమౌంట్ కనిపించలేదు అంటే అది అమెజాన్లో ప్రస్తుతానికి అవైలబుల్ లేదు అని అర్థం అనమాట. సో మీలో చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెక్ చేయండి. అండ్ మీలో చాలామంది మీరు చాలా వెయిట్ లాస్ అయ్యారు, చెప్పండి సీక్రెట్ ఏంటి అన్నారు. సో సీక్రెట్ అయితే ఏం లేదండి, మన ఇంటి పని మనం చేసుకుంటూ మితంగా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటే, అంటే రెగ్యులర్గా మనం తీసుకునే మెయిన్ మీల్స్ బ్రేక్ఫాస్ట్, చక్కగా లంచ్, డిన్నరు, మధ్యలో తీసుకునే స్నాక్స్ ఒకటి కొంచెం హెల్తీగా ఫ్రూట్స్ కానీ ఇంకేదైనా లిమిట్గా చేసుకుని తింటూ ఉంటే మనం మన ఇంటి పని చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనం తీసుకునే ఫుడ్కి అది బ్యాలెన్స్ అవుతూ మనం ఎక్కువ వెయిట్ పెరగకపోయినా మనం ఎంత ఉన్నామో అది ఈజీగా మెయింటైన్ అవుతూ ఉంటాము. అంతకుమించి అడిషనల్ సీక్రెట్స్ అయితే ఏమీ లేవు. ఓపిక ఉంటే కాసేపు సైక్లింగ్ తొక్కడమో ఎక్సర్సైజ్ ఏవో చేస్తాను, లేదంటే రొటీన్గా ఇంట్లో చేసుకునే పనే నాకు సఫిషియంట్ ఎక్సర్సైజ్ అండి. సో ఇదైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే జగ్. నేను బాటిల్స్ ఊరికే చిరాగ్గా ఎందుకు అని చెప్పేసి ఒక స్టీల్ జగ్ తీసుకున్నాను.
సో అది నింపేసి అక్కడ పెట్టుకుంటాము. ఒక గ్లాస్ అక్కడ పెట్టేస్తాను. సో కావాలన్న వాళ్ళు గ్లాస్లో పోసుకుని తాగుతూ ఉంటాము. బాటిల్స్ ఎక్కువ అయితే అలవాటు లేవండి మాకు, ఎక్సెప్ట్ స్కూల్కో ఆఫీస్కో తీసుకెళ్ళడం తప్ప బాటిల్స్ అయితే ఇంట్లో మేము వాడము. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు కూడా లేదు మాకు. ఒక గాజు జగ్గు కూడా ఉంది, కానీ కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లం అని దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టాను. వీలైతే దాన్ని కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. సో ఇలా ఒక మంచి ఫ్రెష్ మార్నింగ్ రొటీన్ ఇవాళ మీతో షేర్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ అయిపోయింది. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.